ఒకప్పుడు ఒక గాఢమైన అడవిలో శక్తివంతమైన సింహం రాజుగా జీవించేది. అతనికి తోడుగా ఉండేవారు ఇద్దరు నక్కలు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక బలమైన ఎద్దు చేరాడు. పెద్ద కొమ్ములు, బలమైన శరీరం, ధైర్యమైన చూపు. సింహం మొదట అతన్ని చూసి దాడి చేయబోయింది. కాని ఎద్దు వినయంగా అన్నాడు, మనమిద్దరం శత్రువులుగా కాకుండా స్నేహితులుగా ఉండాలి. ఆ మాటలు విని సింహం సంతోషించింది. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఎల్లప్పుడూ కలిసి తిరిగేవారు, ఆనందంగా గడిపేవారు. కాని నక్కలకు అది నచ్చలేదు. ఎద్దు వచ్చాక మన ప్రాముఖ్యత తగ్గిపోయింది అని వారు ఈర్ష్యపడ్డారు. అవ్వడంతో వారు సింహం దగ్గరకు వెళ్లి అబద్ధం చెప్పారు. రాజా, ఎద్దు నిన్ను మోసం చేయబోతున్నాడు. రాజ్యం దక్కించుకోవాలని చూస్తున్నాడు. తర్వాత ఎద్దు దగ్గరకు వెళ్లి అబద్ధం చెప్పారు. సింహం నిన్ను తినేయాలని యోచిస్తోంది, జాగ్రత్త అని భయపెట్టారు. ఇలా అనుమానం పెరిగింది. ఒక రోజు సింహం ఎద్దుపై కోపంతో దూకింది. ఎద్దు కూడా తన కొమ్ములు ఎత్తి పోరాటానికి సిద్ధమయ్యాడు. అడవంతా వారి గర్జనలు మార్మోగాయి. చివరికి గట్టి యుద్ధం తర్వాత ఎద్దు నేలకూలిపోయాడు. నక్కలు దూరం నుంచి ఆనందంతో చూశారు. కాని సింహం వెంటనే పశ్చాత్తాపంతో నిండిపోయింది. అతను నా నిజమైన స్నేహితుడు, నేను ఎందుకు అబద్ధాలు నమ్మాను అని బాధపడింది. అబద్ధాలు వలన గొప్ప స్నేహాలు కూడా శత్రుత్వమవుతాయి. నిజమైన మిత్రుని ఎప్పుడూ నమ్మాలి, అబద్ధాలను కాదు.